దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సోనూ సూద్. తెరపై విలన్ పాత్రలు పోషిస్తున్నప్పటికీ నిజ జీవితంలో అతను రియల్ హీరో అనిపించుకున్నాడు. కోవిడ్ సమయంలో ఎవరూ చేయలేని మంచి పనులు చేసి మంచి పేరు వచ్చేలా చేసుకున్నాడు. ఇదే సమయంలో సోనూ సూద్ సేవ గురించి రోజుకో కథనాలు వచ్చాయి. సోనూ సూద్ సహాయం పొందిన చాలా మంది తమ పిల్లలకు సోనూ సూద్ పేరు పెట్టారు. పలువురు రాజకీయ నేతలు కూడా సోనూ సూద్ సేవను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు సోనూ సూద్ని పిలిచి సన్మానించారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా సోనూ సూద్ను కలిసి సన్మానించారు. ఈ క్రమంలోనే సోనూ సూద్ రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత అది అబద్ధమని తేలింది. ఇక తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూ సూద్ తనకు అప్పట్లో వచ్చిన రాజకీయ ఆఫర్ల గురించి ఓపెన్ అయ్యాడు. తనకు సీఎం, డిప్యూటీ సీఎం ఆఫర్లు వచ్చాయంటూ చెప్పి అందరినీ షాక్ అయ్యేలా చేశాడు. తన కామెంట్స్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ స్టార్. ఎట్ ప్రెజెంట్ పేదలకు సేవ చేయడాన్ని ప్రధాన పనిగా పెట్టుకున్న సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలతో స్టిల్ నెట్టింట వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఈయన తనకు జాతీయ స్థాయి నేతల నుంచి ఆఫర్లు వచ్చాయని చెప్పాడు. తనను రాజ్యసభ సభ్యుడిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఓ పార్టీ నుంచి వచ్చిందని బయటపెట్టాడు. అయితే ఏ పార్టీ నుంచి ఏ నేత ఆఫర్ ఇచ్చారనేది సోనూ సూద్ వెల్లడించలేదు. రాజకీయం ద్వారా చాలా మందికి అధికారం, డబ్బు వస్తుంది, కానీ తనకు ఆ రెండింటిపై ఆశ లేదన్నాడు సోనూ. తాను ఇప్పటికే ప్రజలకు సాయం చేస్తున్నానని, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. తాను రాజకీయాల్లో ఉంటే ఎవరికైనా సమాధానం చెప్పాలి, తనను నియంత్రించడానికి ఎవరైనా ఉంటారు, అది తనకు ఇష్టం లేదంటూ చెప్పాడు సోనూ సూద్. ఇక సోనూ సూద్ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ఆయన సోదరిని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి దింపారు. తన సోదరి తరపున ప్రచారం కూడా చేశారు. అయితే ఆయన సోదరి ఎన్నికల్లో గెలవలేదు. ఎన్నికల్లో ఆప్ అనుకూల అభ్యర్థి విజయం సాధించారు. పంజాబ్లో కాంగ్రెస్ ఓడిపోయి ఆప్ అధికారంలోకి వచ్చింది.